హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో మరి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మనకి ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 days మాత్రమే ఎగ్జామ్కి అయితే టైం ఉందండి. సో మరి గ్రాండ్ టెస్ట్లు మరి ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రము సో మీకే తెలియాలి. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనము గుర్తుంచుకోవాలి. సో ఇటీవల తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కండక్ట్ చేసినటువంటి మాక్ టెస్ట్ను కూడా మన యాప్లో కోర్సులో ఉచితంగా యాడ్ చేయడం అయితే జరిగిందండి. మీరు కనుక 299 రూపీస్తో కోర్స్ తీసుకున్నట్లయితే చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, టాప్ 15 మెగా గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఒక మాక్ టెస్ట్ ఉంటుంది గవర్నమెంట్ది, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక్కో నిమిషం కూడా చాలా చాలా ముఖ్యమైనది ఈ సమయంలో. కాబట్టి సరైన విధంగా ఉపయోగించుకోండి. ఇంకా ఎవరైనా మన మాక్ టెస్ట్లు తీసుకోనట్లయితే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. చాలా తక్కువ కాస్టే ఉంది, ఏమంతా ఎక్కువ మెన్షన్ చేయలేదు. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి. లేదా మీకు యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ కూడా. గైస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు మరి ఇటీవల వెబ్సైట్లో యాడ్ చేసినటువంటి మాక్ టెస్ట్కు సంబంధించి ఫైనల్ క్లాస్ అండి ఇది. సో 1 to 50 వరకు చూసాము ప్రీవియస్ క్లాసెస్లో. ఇది చివరి పార్ట్గా మనమైతే చూడవచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. మరి ఈ యొక్క 80 మార్కులు గల మాక్ టెస్ట్ని మన యాప్లో యాడ్ చేశానండి. ఫ్రీగానే యాడ్ చేశాను, అందరు కూడా రాయవచ్చండి దీన్ని. ఓకేనా, ఒకసారి ట్రై చేసి రాయండి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా తెలియచేయండి. ఓకే, యా. Clinical laboratory waste is segregated into red bag, yellow bag, blue bag, white bag. ఏ బ్యాగ్లో అండి? ఎల్లో బ్యాగ్లో అయితే క్లినికల్ ల్యాబొరేటరీ వేస్ట్ అనేది సెగ్రిగేటెడ్ చేస్తారు. క్లినికల్ ల్యాబొరేటరీ వేస్ట్ విచ్ మే ఇంక్లూడ్ ఇన్ఫెక్షియస్ మెటీరియల్ ఆర్ ఐటమ్స్ contaminated with bodily fluids is typically డిస్పోజ్డ్ ఇన్ ఎల్లో బ్యాగ్స్ అండి. ఎల్లో బ్యాగ్స్లో అయితే వీటిని డిస్పోజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో గైస్, ఇక్కడ మీ అందరికీ కూడా చిన్న ఇన్ఫర్మేషన్ తెలియచేయాలండి. సో ఆల్రెడీ మనము మన యాప్లో మెగా గ్రాండ్ టెస్ట్ 12 మెన్షన్ చేసామండి, ఇంకా 3 పెండింగ్లో ఉన్నాయి. మరి చాలామంది అడుగుతున్నారు ఈ 3 కూడా ఒకేసారి యాడ్ చేయండి యాప్లో అని అయితే అడుగుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకేసారి 3 మెగా గ్రాండ్ టెస్ట్లు మరి యాడ్ చేస్తే చదువుకుంటారు. ఓన్లీ 15 వస్తాయండి, అంతకంటే ఎక్కువ లేవు. ఓకేనా, 15 రెడీ చేసాము, రెడీగానే ఉన్నాయి. ఒకేసారి యాడ్ చేయమన్నా కూడా కోర్సులో యాడ్ చేస్తామండి. ఓకేనా, సో మళ్ళీ తర్వాత ఇంకొక 5 యాడ్ చేయండి అంటే మాత్రం కుదరదు. ఓన్లీ 15 యాడ్ చేస్తాం, అంతే, సింపుల్. యాక్చువల్గా గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేస్తామని చెప్పలేదు కోర్స్ లాంచ్ చేసే టైంలో, బట్ మీకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మీకు ఫేవర్గానే వీటిని రూపొందించడం జరిగింది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్ వన్, పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియం డాష్. పిగ్మెంట్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియం ఈకోలి, సుడోమోనస్, క్లెబెసిల్లా, ప్రోటస్. ఏంటండి అది? ఆప్షన్ బి అండి. సూడోమోనస్ అనేటువంటిది పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాగా చెప్పుకోవచ్చు. Pseudomonas is known for its ability to produce pigments, especially the species Pseudomonas aeruginosa. It produces characteristic blue-green pigment called it's called porcinin, and also with other pigments like pyroridine, yellow green and pyrubin. ఓకే, పైరూబిన్ ఎల్లో బ్రౌన్ అయితే ఉంటుంది. ఇలాంటి పిగ్మెంట్స్ని అయితే మరి ఇది రిలీజ్ చేస్తుందండి. సూడోమోనస్ బ్యాక్టీరియా అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యంత సాధారణంగా అంటే చాలా ఎక్కువ మందికి ఉండేటువంటి బ్లడ్ గ్రూప్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏంటి? బ్లడ్ గ్రూప్ ఓ. ఓకే, ఓ గ్రూప్ అనేదండి. బ్లడ్ గ్రూప్ ఓ ఈజ్ ద మోస్ట్ కామన్ గ్రూప్ టైప్ వరల్డ్ వైడ్. This is because the gene of a blood group O is a recessive, meaning it appears more frequently in populations across the world. This blood type is also known as the universal donor.
యూనివర్సల్ డోనర్ అని ఎవరిని అంటామండి? ఓ నెగిటివ్. ఓకే, అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, డోనింగ్ అండ్ డోపింగ్ రిఫర్ టు. డోనింగ్ అండ్ డోపింగ్ ఈజ్ రిఫర్ టు. ఆప్షన్ ఏ అండి, యూసేజ్ ఆఫ్ పీపీఈ. ఓకే, పీపీఈ. చూద్దాం వివరాలు. డోనింగ్ అండ్ డోపింగ్ ఆర్ terms used in healthcare and safety settings to describe the correct method of putting and taking of a personal protecting equipments PPE essential for protecting healthcare workers and other from infectious agents. అంటే వ్యాధికారక క్రీముల నుంచి మరి ప్రయోగాలు చేస్తున్నటువంటి టైంలో రక్షించుకోవడానికి వీటిని అయితే వేసుకుంటారు, పీపీఈ కిట్స్. ఓకేనా, వీటినే డోనింగ్ అండ్ డోపింగ్ అనే పేరుతో కూడా పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ వన్, minimum infection prevention practices are known as. Minimum infection prevention practices are known as. Answer option B అండి, standard precautions. వివరాలు చూద్దాము. Standard precautions are the minimum infection prevention practices that apply to all patient care regardless of a suspected or a confirmed infection status. These are practices include hand hygiene, use of personal protective equipment. ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాము, చూడవచ్చు మీరు. ప్రతి రోగి సంరక్షణకు కనీస సంరక్షణ నివారణ ప్రాక్టీస్లు స్టాండర్డ్ ప్రికాషన్స్లో చేరుతాయి. లైక్ వీటిలో ఏముంటాయి? చేతులు శుభ్రం చేసుకోవడము, వ్యక్తిగత రక్షణ పరికరాలు వాడడం, శ్వాస హైజీన్ను పాటించడం వంటివి ఇందులో ఉంటాయి. ఓకేనా, స్టాండర్డ్ ప్రికాషన్స్లో ఇవైతే ఉంటాయి. నెక్స్ట్ వన్, అమోనియా స్మెల్ ఆఫ్ యూరిన్ ఈజ్ డ్యూ టు. అమోనియా స్మెల్ ఆఫ్ యూరిన్ ఈజ్ డ్యూ టు. ఎందువల్ల వస్తుందండి అమోనియా స్మెల్ యూరిన్లో? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయి. ద అమోనియా స్మెల్ ఇన్ యూరిన్ ఈజ్ ఆఫెన్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. వెన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ ద urinary tract, they can break down urea in the urine into ammonia, which has a strong characteristic smell. This is a commonly seen in case of urinary tract infections. అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కారణంగా యూరిన్లో బ్యాక్టీరియా కలవడం ద్వారా ఇది అమోనియాగా మారి ఆ స్మెల్ లాగా రావడం అయితే జరుగుతుంది. మూత్రంలో గాలి అమోనియా వాసన రావడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, the presence of a calcium in urine is detected by. The presence of calcium in urine is detected by. Option B అండి, Sulkovich test. Sulkovich test. The Sulkovich test is specifically designed to detect a calcium in urine. It involves adding a reagent that reacts with the calcium ions, producing a precipitate which indicates the presence of calcium. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్. వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ ఎందుకోసం చేస్తారండి ఇది వెస్ట్రన్ బ్లాట్ టెస్ట్ అనేది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రోటీన్స్ ఆర్ డిటెక్టెడ్. ప్రోటీన్స్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. The Western blot test is a widely used analytical technique to detect specific proteins in a sample. It involves the separation of proteins by gel electrophoresis, followed by transfer to membranes and subsequent detection using antibodies specific to the target protein. Important. Next one. Which of the following is an anticoagulant? క్రింది వాటిలో యాంటీకోగులెంట్ ఏది? హిస్టమిన్, హెపారిన్, ప్రోస్టాగ్లాండిన్, నెక్స్ట్ ల్యూకోట్రైన్స్. ఆప్షన్ బి అండి, హెపారిన్ అనేది యాంటీకోయాగులెంట్గా పనిచేస్తుంది. హెపారిన్ ఈజ్ అ న్యాచురలీ అకరింగ్ యాంటీకోయాగులెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ, సో పర్టికులర్లీ బై mast cells and basophils. It works by inhibiting the formation of fibrin. Important. నెక్స్ట్ వన్ చూద్దాము. సో గైస్, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా మన యాప్లో మాక్ టెస్ట్ యాడ్ చేశానండి, అక్కడ కూడా చదువుకోవచ్చు మీరు. ఓకేనా. ప్లాస్మా ప్రోటీన్స్ అనేవి ఏం ఇంక్లూడ్ అయి ఉంటుందండి?
ఆన్సర్ ఆప్షన్ సి అండి. అల్బ్యూమిన్, గ్లోబులిన్ అండ్ ఫైబ్రోనోజన్ అనేటువంటి మూడింటిని కూడా ప్లాస్మా ప్రోటీన్లు కలిగి ఉంటాయి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ప్లాస్మా ప్రోటీన్స్ ప్రైమర్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 మెయిన్ టైప్స్: అల్బ్యూమిన్, గ్లోబులిన్ అండ్ ఫైబ్రినోజన్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ regards to labeling of specimen? Which of the following is not true with regards of labeling specimen? Answer option D అండి. Do not label with the tag number. Okay, do not label with the tag number. The statement do not label with the tag number is not true. Specimen should be labeled properly, including the tag number if required, to ensure accurate identification and tracking throughout the testing process. Okay, important అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ESR mostly depends on the concentration of this plasma protein. ESR mostly depends on the concentration of this plasma protein. ఏంటది? ఆప్షన్స్ అండి. ఫైబ్రినోజన్. చూద్దాం. Solution. The erythrocyte sedimentation rate, ESR, is primarily influenced by the concentration of fibrinogen in the plasma. Okay, plasma, important. Next one. So Rowlax formation is facilitated by. Answer option A and fibrinogen. So Rowlax formation refers to the stacking of red blood cells that occur due to changes in plasma protein concentrations, which alters the surface changes of RBC, promoting their aggregation. Important question అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఈజ్ కలెక్టెడ్. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. లంబర్ పంక్చర్ అయితే నుండి సేకరిస్తారు. ఓకేనా, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఈజ్ కలెక్టెడ్ త్రూ ఏ ప్రొసీజర్ నోన్ యాజ్ ఏ లంబర్ పంక్చర్, ఆల్సో కాల్డ్ అ స్పైనల్ ట్యాప్ అని కూడా దీన్ని పిలుస్తారు. సో దిస్ ఇన్వాల్వ్స్ ఇన్సెట్టింగ్ ఏ నీడిల్ ఇన్ టు ద subarachnoid space in the lower back which below in the spinal cord. అంటే దాన్ని ఏ విధంగా తీస్తారు అనేటువంటి ఒక ప్రొసీజర్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. లంబర్ పంక్చర్ స్పైనల్ టాప్ అనేటువంటి విధానంలో సేకరించబడుతుంది. ఈ ప్రక్రియ వెనుక భాగంలో స్పైనల్ కార్డ్ కంటే క్రింద సబ్ అరాక్నాయిడ్ స్థలంలో నడికను చొప్పించి వేయబడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. సో దీనిలో స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని తీసి టెస్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. షేప్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుందండి? ఆప్షన్ సి. సో బైకాన్కేవ్. ఓకే, బైకాన్కేవ్ అంటే చూద్దాం. రెడ్ బ్లడ్ సెల్స్ హ్యావ్ ఏ బైకాన్కేవ్ షేప్ విచ్ మీన్స్ దే ఆర్ కర్వ్డ్ ఇన్వర్డ్ అండ్ both sides. This unique shape increases the surface area to volume ratio of the cells. ఓకేనా, ఇంపార్టెంట్. బికాన్కేవ్ ఆకారంలో అయితే ఉంటుందండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇంటర్మీడియట్ precursors. Immediate precursors of red blood cells are. Immediate precursors of red blood cells are. Answer option A అండి. So reticulocytes. Okay, reticulocytes are the immediate precursors to mature red blood cells. They are formed from later normoblast and are the last stage of red blood cells development before entering the bloodstream. Okay, important. Next one చూద్దాం. Yeah, albuminuria. Albuminuria is dash. Answer option B అండి. So excretion of greater than 150 grams of urinary protein in 24 hours. చూద్దాం.
Albuminuria is defined as an excretion of specific range of albumin in urine, which is typically greater than 30 milligrams but less than 300 mg in 24 hours urine sample. Important. Okay, na? The correct definition states that the microalbuminuria is specifically indicates by the excretion more than 150 grams of urinary protein in 24 hours. Okay, important అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రెట్రోవైరస్. క్రింది వాటిలో రెట్రోవైరస్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ ఏ అండి, హెచ్ఐవి వైరస్ని రెట్రోవైరస్గా అయితే చెప్పుకోవచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, హెచ్ఐవి విచ్ స్టాండ్స్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఈస్. హెచ్ఐవిని కన్ఫర్మ్ చేయడానికి ఏ టెస్ట్ చేస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వెస్ట్రన్ బ్లాట్ అసే. చూద్దాం. ద వెస్ట్రన్ బ్లాట్ అసే ఈజ్ కన్సిడర్డ్ ద గోల్డ్ స్టాండర్డ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఆఫ్టర్ రియాక్టివ్ ఎలిసా టెస్ట్. అంటే ఎలిసా టెస్ట్ తర్వాత అత్యంత అంటే ఎక్కువగా చేసేటువంటి టెస్ట్గా చెప్పుకోవచ్చు. గోల్డెన్ స్టాండర్డ్ కన్ఫర్మేటరీ టెస్ట్ అయితే మనం దీన్ని చెప్పుకోవచ్చు. వెస్ట్రన్ బ్లాట్ అసే ఈజ్ ద స్పెసిఫిక్ టెస్ట్ యూజ్డ్ టు కన్ఫర్మ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఆఫ్ హెచ్ఐవి వైరస్ ఇన్ ద బ్లడ్. ఓకే, ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి, ఇది కూడా ఎలిసా కూడా చేస్తారు, బట్ మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది మాత్రము ఈ టెస్ట్ కానీ మనమైతే గుర్తుంచుకోవాలి, వెస్ట్రన్ బ్లడ్ టెస్ట్. నెక్స్ట్ వన్. Ideal time to read the Montauk test result. Ideal time to read the Montauk test result. Answer option D, between 48 and 72 hours. Between 48 and 72 hours. The Montauk test is a standard method used to detect the latent tuberculosis infection. The ideal time to read the results is between 48 and 72 hours after the intradermal injection of purified protein derivative. Okay, next one. Anaphylaxis is medicated by. Anaphylaxis is medicated by. Answer option D, IgE and D. IgE is the immunoglobulin primarily involved in the allergic responses, particularly in anaphylaxis. Anaphylaxis, important. Next one. Reflected light is used in. Reflected light is used in. ఎందులో యూజ్ చేస్తామండి? ఆప్షన్ సి, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్లో రిఫ్లెక్టెడ్ లైట్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. ద డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ స్పెసిఫికల్లీ యూజెస్ రిఫ్లెక్టెడ్ లైట్ టు illuminate the specimen. This technique allow only the scattered light from the specimen to enter the lens, creating a bright image on a dark background. ఓకే, చీకటిగా ఉన్న ప్రదేశంలో వీటిని ఉపయోగిస్తారు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ వన్. ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎన్ఏసి. ఎఫ్ఎన్ఏసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ఆప్షన్ బి, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ ఫర్ సైటాలజీ. ఫైన్ నీడిల్ aspiration for cytology. FNAC stand for fine needle aspiration cytology. Fine needle aspiration cytology is a minimally invasive procedure used to obtain a sample of tissue from a suspicious lump or mass. Okay na, important andi. Next one. Function of platelets is. ప్లేట్లెట్స్ యొక్క పని ఏంటండి? క్లాట్ ఫార్మేషన్. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఈజ్ టు ఫెసిలిటేట్ ద ప్రాసెస్ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్ విచ్ ఈజ్ క్రూషియల్ ఫర్ ప్రివెంటింగ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ వెన్ ఏ బ్లడ్ వెసిల్ ఈజ్ ఇంజ్యూర్డ్. ఓకే, రక్తనాళాల గాయమైనప్పుడు అక్కడ రక్తం గడ్డగట్టడంలో ఇవి సహాయపడతాయి. నెక్స్ట్ వన్. పాప్ స్మేర్ స్టెయినింగ్ ఈజ్ డన్ టు. Pap smear staining is done to. Answer option D and D, detect cervical cancer. So detect cervical cancer.
The pap smear is a screening procedure primarily used to detect uh, yeah, precancerous and cancerous cells in the cervix. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ సెల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఆస్తమా? ఆస్తమాలో ఏ సెల్స్ అనేవి పెరుగుతాయండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇసినోఫిల్స్ అండి. ఇసినోఫిల్స్ ఆస్తమాలో పెరుగుతాయి. ఇసినోఫిల్స్ ఆర్ ద సెల్స్ దట్ ఆర్ టిపికల్లీ ఇంక్రీజ్డ్ ఇన్ ఆస్తమా. ఓకే, నెక్స్ట్. డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ ఈజ్ డన్ టు డిటెక్ట్. డైరెక్ట్ కూమ్స్ టెస్ట్ ఈజ్ డన్ టు డిటెక్ట్ ఏంటండి? ఆప్షన్ సి అండి. సో sensitized RBCs. Sensitized RBCs. The direct Coombs test is specifically designed to detect antibodies that are bound to the surface of red blood cells. These sensitized RBCs may indicate an autoimmunohemolytic anemia or other conditions where antibodies attack the body's own RBCs. Next one. What is the normal RBC count in the blood? What is the normal RBC count in the blood? Option C అండి, 4,000 to 10,000 microliters of blood. ఓకే, ఒక మైక్రోలీటర్ బ్లడ్లో 4,000 నుంచి 10,000 ఉంటాయండి. ఓకే, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ వన్. డెంగ్యూ ఈజ్ కాజ్డ్ బై. డెంగ్యూ వైరస్ అండి. ఓకే, డెంగ్యూ ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై ద డెంగ్యూ వైరస్ విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ primarily through the bite of an infected female Aedes mosquito. ఓకే, Aedes aegypti మస్కిటో ద్వారా ఇవి పరాన్నజీవులు అండి, వీటి ద్వారా ప్రవేశిస్తాయి. బట్ దీన్ని కలిగించేది మాత్రం డెంగ్యూ వైరస్. చివరి క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద యాక్షన్ ఆఫ్ యాంటీమైక్రోబయాల్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, ఫోలేట్ సింథసిస్. ద యాక్షన్ ఆఫ్ మైక్రోబయాల్స్ టిపికల్లీ ఇంక్లూడ్స్ ఇన్హిబిటింగ్ సెల్ వాల్ సింథసిస్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి. సో రేపటి నుంచి కొన్ని రివ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా చేయడం అయితే జరుగుతుంది, రివిజన్ క్లాసెస్, వాటిని కూడా చూడండి. ఓకేనా. సో గైస్, మన యాప్లో ఈ టెస్ట్ను ఫ్రీగానే యాడ్ చేస్తానండి. ఎవరైనా కోర్సు తీసుకునే వాళ్ళు ఉంటే ఇంకా తీసుకోండి ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది మీకు. ఫైనల్ టచ్గా గ్రాండ్ టెస్ట్లు అయితే మీరు రాయవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.